చూసాం. మీరు కూడా మాతో పాటు కలిసి చూశారు. అండ్ చాలా రోజుల తర్వాత ఈ ఫుల్ లెంత్‌గా మిమ్మల్ని చూడడం, మీ పర్ఫార్మెన్స్‌ని మేము చూడడం చాలా సంతోషంగాను, హ్యాపీగానే ఉంది. మీకెలా ఉంది? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళు, పిలవగానే వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. మేము మా సీన్స్ యాక్ట్ చేసి వెళ్ళిపోయాం. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మా సీన్స్ వరకే చూసాం. మీతో పాటే నేను కూడా ఈరోజు మొత్తం 5 ఎపిసోడ్స్ చూడడం జరిగింది. ఒక్కసారికి వీళ్ళ పర్ఫార్మెన్స్ తోటి మన ప్రజ్వల్ కానివ్వండి, సాయి కానివ్వండి, అలాగే అనిరుద్ధ్ కానివ్వండి, వీళ్ళు చేసిన కోచేష్టలతోటి నేను కూడా ఒక్కసారి దాదాపుగా ఒక 35 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోయాను. సో అంత బాగా పర్ఫామ్ చేశారు. వెరీ గుడ్, చాలా బాగా. శ్రావ్యం చూడగానే ఇది ఒక్కటి మాత్రం ఎడిట్ చేయండి. శ్రావ్యం చూడగానే నా చిన్ననాటి లవ్వులు కూడా గుర్తుకొచ్చాయి. సో చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే యానీని చూడగానే నా కూతురు గుర్తుకొచ్చింది, అలాగే నా చెల్లెలు కూడా గుర్తుకొచ్చింది. సో వెల్ పర్ఫార్మ్డ్ యానీ, వెరీ సటిల్, వెరీ. ఇంకొకటి ట్విస్ట్ ఉండింది లాస్ట్ 5th ఎపిసోడ్, చాలా హై ఇంటెన్స్ ఎమోషన్ తోటి. బట్ అదంతా మీకు ఎందుకు సస్పెన్స్తో ఉంచామంటే రేపొద్దున మీరు మళ్ళీ అది చూసి రెండోసారి చూసి రాయడం కోసం అని చెప్పేసి, మీ రివ్యూ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆ ట్విస్ట్ అలా ఉంచాం. సో మొత్తం అంతా చూసి మీరు ఎంజాయ్ చేస్తారని మళ్ళీ అనుకుంటున్నాను. ఓవరాల్గా చూస్తే నేను ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ ది డైరెక్టర్ మిస్టర్ శ్రీకాంత్ పల్లె. నేను వాళ్ళ ఆవిడని అడిగాను, ఆవిడ నా పక్కన కూర్చున్నారు. ఆవిడ విపరీతంగా నవ్వుతోంది అన్ని సీన్స్కి, వాళ్ళు చేస్తున్న కోతి పనులకి అన్నిటికీ. నేను అంతా అయిపోయిన తర్వాత, ఏమ్మా ఇది మీ ఆయన కథేనా అంటే, అదేనండి ఇంచుమించు అన్నారు. అంటే ఆయన కథే అదే. మేము కూడా లొకేషన్లో అడిగాము. ఆయన హీరో పేరు శ్రీకాంత్ పల్లె కదా. అవునా, సరే మరి అందులో సమీరా కూడా ఆయన కథలో ఉందా అని అడిగాను. ఆవిడ అందుకు కూడా నవ్వుతోంది. అంటే నాకు అర్థం కాలేదు, ఇప్పుడు ఇంతకీ సమీరా కథలో, ఆయన కథలో ఉన్నట్టా లేనట్టా, అది మీరు తర్వాత కనుక్కోవాలి ఆయన పిలిచినప్పుడు. సమీరా చాలా బలమైన ఇంపాక్ట్ చేసినట్టుందండి, అందుకే బయోపిక్లో యాడ్ చేశారంటే అర్థం చేసుకోవాలి. సో శ్రీకాంత్ గారికి థ్యాంక్స్. ఎందుకంటే ఒక హృదయంగా చక్కగా కుర్రాళ్ళతోటి ఒకసారి నాస్టాలజిక్గా కొన్ని ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయి మనందరినీ కూడా, నాకు తెలిసి చాలామంది కూడా వెనక్కి వెళ్ళి ఉంటారు. కొంతమంది అయితే 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఉంటారు, కొంతమంది 25 ఏళ్ళు వెళ్ళి ఉంటారు, కొంతమంది 35 ఏళ్ళు వెళ్ళి ఉంటారు. ఒక్కసారికి ఊరు కూడా గుర్తొచ్చి ఉంటుంది. ఆ లాస్ట్ ఇంకొక 2 సీన్లు చాలా ఇంపార్టెంట్ సీన్స్ చూస్తే మీకు ఆ ఇంపార్టెన్స్, ఈ హోమ్ టౌన్ అనే దానికి పూర్తి న్యాయం చేకూర్చింది అవుతుంది. చూడండి, చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో శ్రీకాంత్ గారు, యూ హ్యావ్ డన్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్. యాజ్ ఎ న్యూ డైరెక్టర్ అయినా కానీ స్క్రిప్ట్ రైటింగ్ అంటే మాటలు కాదు, అలాంటిది చాలా ఎఫెక్టివ్గా. నేను ఫస్ట్ టైం చూడడం ఈ 4 ఎపిసోడ్లు మేము చేసినప్పుడు, ఓకే సీన్స్ ఏదో చేసాం, బాగా చేసాం, త్రూ అవుట్ ఉన్నాం ఒక క్యారెక్టర్లో అని చెప్పేసి ఒక ఆనందం ఉంది. కానీ అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు, బట్ మొత్తం అన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత థియేటర్ మొత్తం ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది నవ్వారండి, పగలబడి నవ్వారు, వెనక కూర్చున్న వాళ్ళు నవ్వారు, ముందు కూర్చున్న వాళ్ళు నవ్వారు. ఐ థింక్ ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది నవ్వారు. ఏ సార్ నవ్వారా లేదా? నవ్వారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ ఇక్కడ పడి నవ్వారుగా. అంటే ఏం లేదు, 1 గంట అయిపోయింది కాబట్టి కొంచెం నీరసంగా ఉంటుంది, నాకు అర్థమైంది. బట్ నాకు ఆ రెస్పాన్స్ చూసి చాలా ఆనందం వేసింది. బికాస్ ఎవ్రీవన్ వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇక్కడ థియేటర్ ఎంజాయ్ చేశారంటే ప్రతి ఇంట్లో దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఈ ప్రోడక్ట్ ఇంత సక్సెస్ఫుల్గా బయటికి రావడానికి మా మేడారం నవీన్ గారు, హీఈస్ ది పర్సన్ బిహైండ్, హీఈస్ ది ప్రొడ్యూసర్. MNOP ఆఫీషియల్ ప్రొడక్షన్స్, రాజశేఖర్ గారు ఆయన తమ్ముడు దీనికి ప్రొడ్యూస్ చేశారు. బట్ అంతకుముందు 90s ఆయనే ప్రొడ్యూస్ చేశారు. యా, సో హీఈస్ సచ్ ఎ నైస్ ప్రొడ్యూసర్. వెనక నుంచి అన్నీ, కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉండి లొకేషన్లో ఏవో ఉంటాయి కదండి, అలాంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ అధిగమించి అన్నిటికీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సెట్స్ వేసి, ఆ సెట్స్కి మళ్ళీ కలర్లు, పెయింటింగ్లు చాలా చాలా జరిగాయి. అన్నిటికీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బ్రహ్మాండంగా తీసిన నవీన్ మేడారం గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే
మీ వైపు నుంచి ఇలాంటివి చాలా ప్రొడక్షన్స్ వస్తాయని నాకు తెలుసు, ఎందుకంటే యూ వోంట్ లీవ్ దట్, అంటే పర్ఫెక్షన్ వచ్చేంతవరకు వదలరు ఆయన. సో కంగ్రాచులేషన్స్ సార్. ఐ హోప్ డెఫినెట్గా ఇది హోమ్ టౌన్. కొంత ఓవర్ కాన్ఫిడెంట్కి కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాను సార్, మీ ప్రొడక్షన్కే /90s బయోపిక్కి 90s కంటే ఏంటి సార్ దానికి దీనికి సేమ్ ప్రొడక్షన్ అంటే 90s కన్నా మాది కొంచెం ఒక మెట్టు బాగుంటుందండి అని చెప్పాను. నాకు తెలియదు అని ఎంతవరకు, బట్ చిన్న నమ్మకం బాగుంటుంది, బాగా చేశారు కుర్రాళ్ళు. అండ్ డెఫినెట్లీ ఫైనల్ ఎపిసోడ్ చూసినప్పుడు మీకు ఇంకా ఇది ఇంపాక్ట్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అమ్మాయిలు అబ్బాయిలు, అలాగే ఝాన్సీ గారు ఇక్కడ లేరు, ఆవిడ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అలాగే అంజి గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎవ్రీవన్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ హోమ్ టౌన్, దే హవ్ డన్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఐ షుడ్ కంగ్రాచులేట్ దేవ్, మా డిఓపిని. చాలా 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 తక్కువ మాట్లాడతాడు, బట్ ఎఫెక్టివ్గా రోజంతా వర్క్ చేసి ఆ ఇంపాక్ట్, ఆ లైటింగ్ కానివ్వండి అవన్నీ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు. దేవ్ కంగ్రాచులేషన్స్ మిస్టర్. హీస్ కమ్ బారే ఇల్లి బా. సో దిస్ మ్యాన్ అంటే డిఓపి ఫెంటాస్టిక్గా, అంటే ఎక్కడ ఏ రోజు అంటే డే అండ్ నైట్లో వర్క్ చేసాం కొన్నిసార్లు, అప్పుడు కూడా ఏ రోజున విసుగు ఏమీ లేదు, చిరునవ్వుతోటి బ్యాక్ ఫ్రంట్ ఇవన్నీ కూడా లేదు, ఓన్లీ సౌజ్ఞలతోటే. సో హిస్ డెడికేషన్ అండ్ హీ హెస్ డన్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ లక్కీగా ఆయన ప్రొడక్షన్ ఇంకోటి చేస్తున్నాను, అది మా సత్యదేవ్ గారి, యాక్టర్ సత్యదేవ్ గారి ప్రొడక్షన్లో హీఈస్ డిఓపి ఫర్ దట్. సార్ యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. వీ హ్యావ్ టు థ్యాంక్ యూ మమ్మల్ని అంత చక్కగా అందంగా చూపించినందుకు. ఆ అమ్మాయి బాగా ఆనందిస్తుంటుంది, ఎవరు శ్రావ్య, అసలు లడ్డు బాగా చూపించారనండి. మరి అంతే కదా, హీరోయిన్ని అద్భుతంగా చూపించినప్పుడు. ఈవెన్ యానీ కూడా చాలా అందంగా చక్కగా మన ఇంటి అమ్మాయిలాగా, మన పక్కింటి అమ్మాయిలాగా చక్కగా యానీని కూడా చూపించినందుకు. సో అండ్ సురేష్ బొబ్బిలి గారు వచ్చారో లేదో నాకు తెలియదు సార్. మీ గురించి చెప్పాలి అంటే, నాకు డబ్బింగ్ చెప్పాడు మాకు తెలియదు, ఈ సీన్స్ని ఎంత ఎన్హాన్స్ చేస్తారో మ్యూజిక్ డైరెక్టర్ అన్నది తెలియదు. సురేష్ బొబ్బిలి గారు ఏం చేశారో అంతకుముందు నిజంగా నాకు తెలియదు, క్షమించాలి, చూడలేదు. మీ సాంగ్స్ కానివ్వండి, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, చించేశారు. మొన్న ఎవరో చెప్పారు తినేశారు అనకండి అని, చించేశారు సార్. యు ఆర్ సచ్ ఏ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. సెన్సిబుల్గా ప్రతిదానికి గొర్రె అని వెనకబెట్టి, వీళ్ళు బకరాలు అన్నట్టుగా మ్యూజిక్లు పెట్టి, అంటే అర్థవంతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం మాటలు కాదు. అలాగే సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, వెరీ ఎఫెక్టివ్. అంటే ఆ పర్టికులర్ ఆల్బమ్ని మళ్ళీ వినడానికి మీరు ప్లీజ్ కూర్చోండి, మీరు అలా నించుంటే నాకు చాలా ఇదిగా ఉంటుంది. యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. ఆ మ్యూజిక్ హృదయంగా ఉంది. 3-4 సార్లు కాదు, 4-5 సార్లు, ప్రతిసారి ఎపిసోడు ముందు వచ్చినా కానీ వినడానికి చాలా ఓకే, నో ప్రాబ్లం, విందాం అనిపిస్తుంది. యూజువల్గా ఏమవుతుందంటే వచ్చిన అబ్బా ఇది తీసేస్తే అయిపోతుంది కదా అనిపిస్తుంది, కానీ అలా అనిపించలేదు. దట్స్ యువర్ క్రెడిట్ అండ్ గ్రేట్నెస్. అండ్ లిరిసిస్టులు కూడా చాలా, అంటే లైఫ్కి దగ్గరగా తీసుకొని వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ ఆ విలేజ్ని, ఆ క్యారెక్టర్స్ని, ఇవన్నీ కూడా మొత్తం ఇన్కార్పొరేట్ చేసి మొత్తం అంతా సాంగ్స్లో చూపించడం అంటే మాటలు కాదు. అది నాకు తెలిసి ఈయన శ్రీకాంత్ మీరే రాశారేంటి? ఏమోనండి, సమీనా మా మధ్య వచ్చే సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ సాంగ్ కూడా ఖచ్చితంగా నాకు తెలిసి ఆయన దగ్గరుండి ఎన్ని రాత్రులు కూర్చున్నారు లిరిక్స్ రావడానికి ఉంటుంది. అది అడుగుతారు, దానికి సమాధానం చెప్తారు. కానీ సో లిరిక్స్ అండ్ మ్యూజిక్ కూడా ఐఎమ్ షూర్ నేను కూడా మీతోటి డెఫినెట్గా మళ్ళీ వర్క్ చేస్తాను అని నా ప్రగాఢమైన విశ్వాసం అండ్ కోరిక. మేము వచ్చినప్పుడు మాత్రం కాదనకుండా చెయ్యండి. థ్యాంక్ యూ.
ఇంకా నేను ఎవరిని మర్చిపోలేదు అనుకున్నా. మా రాజశేఖర్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, పడుకున్నాడు ఆయన. నైట్ అంతా వర్క్ చేసి పాపం ప్రొడ్యూసర్ గారు నైట్ అంతా వర్క్ చేసి ఇప్పుడు మార్నింగ్ వెళ్ళారు. మా మెయిన్ బాస్ వచ్చాడు, హెడ్ వచ్చాడు కాబట్టి నథింగ్ టు వరీ. అలాగే నేను ఆహా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒక అద్భుతమైన సిరీస్ని వాళ్ళ దీంట్లో వస్తుంది, ప్రమోషన్స్కి ఎక్కడా తగ్గట్లేదు. దే ఆర్ పుషింగ్ అస్ లైక్ ఎనీథింగ్. అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఇప్పటికే చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళకుంటే మీ ద్వారా ఇంకా తెలుస్తుందని ఆశిస్తూ, ఆవిడ అనూష గారు, మా పిఆర్ గారు అసలు మమ్మల్ని చాలా నవ్వుతూ అయిపోయిందా సార్ అంటే ఎక్కడికి అనుకుంటున్నారు, ఎక్కడికో అయిపోయింది మీరు వెళ్ళిపోమని కాదు, ఇలా రండి అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఈ పక్కకి. అవునా సరేలేండి అని అక్కడికి వెళ్ళి కూర్చొని అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటమ్మా అన్న, ఇక్కడంటే ఏం లేదండి, ఇక్కడ మనం ఇండియన్ ఎక్స్ప్రెస్కి మనం ప్రింట్ మీడియాకి అండి అన్న. ఆహా అవునా సరే ఓకే. అక్కడికి వెళ్ళాను. అక్కడికి అయిపోయింది అనగానే మళ్ళీ ఐ డ్రీమ్ మీడియాకి శివ ఆయన వచ్చాడు. సార్ మనం క్యారమ్ బోర్డ్ ఆడదాం సార్. క్యారమ్ బోర్డా, సరే ఇంటర్వ్యూ అలాగే అడుకోండి, నచ్చినట్టు అడుకోండి అనిపించింది. ఇంకా అలా ఆ రోజంతా. సో ఇట్ ఈస్ నైస్, ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళ వైపు నుంచి అంత కృషి ఉండబట్టి ఇది నాకు తెలిసి ప్రతి ఇంట్లోకి ఖచ్చితంగా వెళ్తుందని. ఎలాగైతే 90s వెళ్ళిందో, ఎలాగైతే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందో, అలాగే మా హోమ్ టౌన్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్ముతూ ఈ టీం దీనికి కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళకి, ఈవెన్ మేనేజర్ జగదీష్ గారికి, ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఎందుకంటే పాపం ఆయన చిన్న చిన్న సమస్యలు వచ్చినా అక్కడి నుంచి లొకేషన్లో కాకుండా వేరే చోటుకి వెళ్ళి కూర్చొని అక్కడ సాల్వ్ చేసుకొని మా పని ఆగకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి. సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? అడుగుతున్నానండి. సో మీకు అంటే మీరు మాతో పాటుగా ఇప్పుడు ఫస్ట్ టైం చూసారు కదా 5 episodes, మీకు ఫస్ట్ ఫ్లాష్ అయింది కానీ, లేకపోతే మీకు వచ్చిన మెమరీ లేన్లో మీ చిన్నప్పటిది కానీ మీకు వెంటనే రీకలెక్ట్ చేసుకున్నది ఏంటి ఇది చూసిన తర్వాత? చూడగానే మేము చేసిన కోచెస్లు కూడా గుర్తొచ్చేసాయండి, అన్నీ గుర్తుకొచ్చేసాయి. చెప్పాను కదండి, శ్రావ్యం చూడగానే నా చిన్ననాటి లవ్ కూడా గుర్తొచ్చేసిందని. సో అమ్మాయిని చూసి కాదు, నా చిన్ననాటి లవ్ ఏంటండి సుమగారికి తెలుసా ఇది? మీరు అన్నీ అడగండి అలాంటివి, అందుకనే అంటే మీరు అడిగారుగా వాళ్ళ వైఫ్ ని పక్కన ఉంటే ఇది మీకు తెలుసా, సమీనా స్టోరీ మీకు తెలుసా అని అడిగారు. అదే అంటే పాపం పెద్దగా ఉండదు. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఆవిడ తెలియదు, ఈయన ఇప్పుడు తెలుస్తాడు బ్రహ్మాండంగా. ఈ ప్రోడక్ట్తో మా శ్రీకాంత్ పల్లె అనే వ్యక్తి బ్రహ్మాండంగా అందరికీ ఆంధ్రదేశం తెలంగాణ అంతా బాగా తెలుస్తాడు. కానీ నా పరిస్థితులు ఏంటంటే నేను తెలుసు, సుమా తెలుసు కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, ఇవన్నీ మీరు ఇలా అడిగారు అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు తైలం పెట్టి తాళం పెట్టి తలాంగుతో అలాంటి తెమ్మో, చిన్ననాటి జ్ఞాపకాలని చేదు జ్ఞాపకాలు అవుతాయేమో ఇంటికి వెళ్ళిన తర్వాత. అంటే మేనేజ్ చేస్తానులేండి, ఏదో ఒకటి చెప్తాను. అలవాటైపోయినట్టుందండి బాగా. చిన్నప్పటి నుంచి కథలు చెప్పేవాడిని, ఈ మాత్రం చెప్పలేనా? సో ఆ ఫన్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఎంజాయ్ చేసిన విధానం ఇలాగే. మేము వీళ్ళు ఒక చోటుకి వెళ్ళి కన్నం నుంచి చూశారు కదా, సో అలాంటిది కూడా జరిగింది మాకు. కాదండి, ఈ ముగ్గురు పిల్లలు ఇంత అల్లరి పిల్లల్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే మీరు అలానే ఉన్నారా? 100% అలాగే ఉన్నాం. ఓకే. ఎలాగైతే మా ప్రజ్వల్ భయపడుతూ చేసాడో, మేము ఆ ఏజ్లో భయపడుతూ చేసాం. మాలో కూడా చాలా ధైర్యవంతుడు ఉన్నాడు, అసలు పట్టించుకోకుండా పర్లేదు అని, అదిగో సాయిరాం లాగే. అలా మాకున్న కోచెస్లు మా అన్ని జ్ఞాపకాలు వచ్చేసాయి. నాకు తెలిసి ఇక్కడ అందరికి కూడా అలాంటి జ్ఞాపకాలు ఉండుంటాయి, గుర్తుకొచ్చేసి ఉంటాయి. అందరం వెళ్ళాం, పాత జ్ఞాపకాలన్నీ తలుచుకున్నాం. మీకేం గుర్తుకొచ్చింది? నాకు కరెక్ట్గా చెప్పాలి, నేను చెప్తాను. ఇది దీనికోసం కాదు, నిజంగానే ఇప్పుడు అంటే లాస్ట్ ట్విస్ట్ నాకు అర్థమైంది, అంటే నేను ఊహించుకున్నాను. అవన్నీ వద్దండి, మీ ట్విస్టులు అవన్నీ వద్దు, మీకు చూడగానే మీకేం గుర్తుకొచ్చింది? నేను నవ్వుతూ ఉన్నానండి, ఫుల్ హ్యాపీగా. ఓకే, అదన్నీ ఓకే, అది బాగా గుర్తొచ్చింది. యాక్సెప్టెడ్. ఓకే, ఒక బ్రదర్ త్యాగం చేస్తారు చూసారా సిస్టర్ కోసం, అలా నా బ్రదర్ గుర్తొచ్చాడు అన్నమాట. ఓకే, అది కూడా యాక్సెప్టెడ్, ఫైన్. ఫస్ట్ చూడగానే ఏమనిపించింది? శ్రావ్య ఎంటర్ అవ్వగానే మీకు ఏమనిపించింది? మీరు ఎంటర్ అయినట్టు అనిపించిందా? లేదండి, అనిపించలేదు. లేదండి, అంత అనిపించలేదు. డెఫినెట్ గా ఉంటాయిలేండి, చిన్నప్పుడు ఎందుకు ఉండవు మీకు కూడా. సో
డెఫినెట్గా అబ్బాయిలు కూడా వెంటపడి ఉంటారు చిన్నప్పుడు. అమ్మాయిలకు బాగా తెలుస్తుంది వెంట పడుతున్నారు వెనక, కాదండి, వాళ్ళ అక్కడెక్కడి పేర్లతో నుంచో సహా చూస్తే కూడా తెలుస్తుంది. పట్టేస్తామన్నమాట. అదే మీ అందరికీ తెలుస్తుంది కానీ ఇగ్నోర్ చేస్తారు. నో మాకు వీడెవడో తెలియదు అన్నట్టుగా వెళ్తుంటారు. ఆ? అదిగో ఆవిడికి ఎంత బాగా, అంజలికి ఎంత బాగా నవ్వుతుందో చూశారు. అంజలి ఆవిడికి ఎన్ని అయ్యాయో ఇలాంటివి. సో ఇలాంటివన్నీ, ఇలాంటి ఫన్ మొత్తం అంతా ప్రతి ఎపిసోడ్లో ఆయన మొత్తం ఫన్ నింపాడు. యా, అంటే అన్ని జ్ఞాపకాలు, చిన్ననాటి క్రికెట్ జ్ఞాపకాలు కానివ్వండి. మేము బ్యాగులు పెట్టేవాళ్ళం, స్కూల్ బ్యాగులు పెట్టేసి అది వికెట్లు మాకు, వెరీ గుడ్ సార్. అలా ఆడేవాళ్ళం. సో ఆయన ఇంకొక కైండ్ ఆఫ్, ఆయన గార్డును మొహానికే పెట్టాడు. ఆవిడ మహానుభావుడు. నాయన నువ్వు గొప్పోడిరా బాబు. ఆయన వేరే చోట నింటే లేదు సరే ఈడనే పెడదాం అని చెప్పుంటావు నువ్వు గ్యారంటీగా. ఆ తర్వాత కళ్ళు తిరగకుండా పడి ఉన్నారు చూడతారు. సో ఇలాంటివన్నీ చాలా బ్యూటిఫుల్గా అన్నీ నీట్గా పొందుపరిచాడు ఆయన. ఎస్ సార్. బ్యూటిఫుల్ రైటింగ్. సైకిల్లో వెళ్ళడాలు, స్కూల్లోకి మనం అందరం కలిసి ఫ్రెండ్స్తో. అండ్ ఆ ఫేస్బుక్ క్రియేట్ అయినప్పుడు ఆ విండోస్ అవన్నీ ఇప్పుడు మారిపోయాయి, కానీ అవన్నీ మనందరికీ ఆ టైంలో చాలా పెద్ద ఎమోషన్. విండోస్ ఇలా ఆన్ అవ్వగానే కంప్యూటర్ టచ్ చేయడము, దాన్ని చూడడం. ఫస్ట్లో నేను కంప్యూటర్ నాకు తెలియదు పెద్దగా. నాకు ఒకళ్ళు, నేను అప్పటికి నేను ఏమి టెక్కీ స్టూడెంట్ కదా, నేను అంతా యాక్టింగ్ కదా. నేనేమో కరెక్ట్గా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ఒక షాప్ ఓపెనింగ్కి పిలిచారు. కటింగ్ అయ్యింది, రిబ్బన్ కటింగ్ అయింది. నాకేం చేశారంటే వాళ్ళు ఒక డిస్క్ ఇచ్చారు. ఇదేంటంటే 100 గంటలు మీకు కంప్యూటరు మీరు బఫర్ చేసుకొని చూసుకోవడానికి. అవునా, ఓకే. ఇప్పుడు ఇది వచ్చింది, కంప్యూటర్ లేదు నా దగ్గర, ఇది వచ్చిందని చెప్పి నేను కంప్యూటర్ కొన్నాను ఇంట్లో వాడడానికి. అవి కొన్న తర్వాత ఇదిగోండి ఫేస్బుక్ ఇలాంటివి వాడటం మొదలుపెట్టాను. న్యాచురల్గా ఆ సాయిరామ్ లాగే మనం కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ సెర్చింగ్. ఎవరు సార్ సెర్చ్ బటన్లో ఎవరు ఉన్నారు సార్ ఆ రోజు? అవి చెప్పను. మీకు మమ్మల్ని అడగడం చాలా ఉండి ఉంటాయి. అవి చెప్పను ఇంతవరకు. ఓకే, మీకు ఆ మిగతా వాళ్ళని అడగండి. ఫేస్బుక్లో ఎవరెవరికి ఏమేమి ఉన్నారు అప్పట్లో, అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ ఆల్. అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఆ క్లైమాక్స్ కోసం కూడా మీరు అన్నట్లు రెండోసారి చూసి వీళ్ళందరూ కూడా చాలా నవ్వారు, ఎంజాయ్ చేశారు. కాబట్టి అద్భుతమైన రివ్యూస్తో జనాలు అందరూ కూడా చూస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ బి సీటెడ్. For more videos like this, subscribe Big TV channel.